రాక్షసుడు ఎవరైనా క్రైమ్ రేట్ ని తగ్గించడానికి డిపార్ట్మెంట్ లో చేరుతారు. వీడు క్రైమ్ చెయ్యడానికి పోలీసుల్లో చేరాడు. నిన్నటి వరకు మర్డర్లు, రేపులు, కిడ్నాప్లు మీకోసం చేశారు. ఈ రోజు నుంచి నా కోసం చేయాలి. ఎంత చేస్తే అంత గ్రోత్. क्या देख रहा है रे? आई एम नॉट ए कॉप. क्रिमिनल हूं मैं, लीगल गुंडा हूं मैं. One, two, three. వీడు మాఖన్ సింగ్ తమ్ముడు త్రిలోక్ సింగ్. అన్నకు ప్రాణం, వీడికి ఆఫ్టర్ ఆల్ ప్రాణం. Happy birthday, Anaya. This is my birthday gift to my brother. Happy birthday, Anaya. Cheers. Anaya, देखिए ये आर्टिकल. కొత్తగా గజియాబాద్ లో క్రైమ్ ని కంట్రోల్ చేయడానికి ఎవడో వస్తున్నాడంట అన్నయ్య. आने दो साले को. బాబు గారు, మన రైస్ మిల్ మూసారండి. ఏంట్రా బుల్లబ్బాయి నువ్వు ఆగేది? ఆయ్, మన వర్కర్లు పనులు ఆపేసి మరీ మూసారు బాబు గారు. ఏంటాళ్ళకి అంత గోరోజనం? రైస్ మిల్ లోను క్లియర్ అవ్వలేదంట, అసలు నోటీసులు అడుచుకోలేదంట. అటించుకోరా, అటించుకోం. కడియం బ్రదర్స్ అని పేరెట్టుకున్నది బిడియంతో బతకడానికి ఏట్రా? చేస్తాం, బుద్ధి పుట్టినప్పుడు క్లియరింగ్ చేస్తాం. మాల్యా గారు అంత మూల్యం ఎత్తి కలిపి లండన్ వీధిలో స్వెటర్లు తొడుక్కొని చక్కర్లు కొడుతుంటే ఏం పీకుతున్నారా? శనగ తోటలో గరిక అది కాదుగాను రే. ఆ బ్యాంక్ వాళ్ళకి ఎంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందిరా? అది బ్యాంక్ ధైర్యం కాదు బాబు గారు, ఆ అసిస్టెంట్ బ్యాంక్ మేనేజర్ కార్తీ ఇచ్చిన ధైర్యం. రే, బాడీలో విటమిన్ B12 తగ్గిపోతే గొడ్డు మాంసం తినచ్చు, కానీ ఊళ్ళో గౌరవం తగ్గిపోతే ఏడి తింటాంరా? గడ్డే. ఎండి కంచంలో ఏడేడిగా అన్నం వేసుకుని, కొత్త ఆవకాయలో అంత ఎన్న వేసుకుని, ఎర్రగా 3 ముద్దలు మింగి మిల్లుకాడికి చేరేలోపు మూసిని గెట్టు తీసుకోవాలరా. అని చంపేస్తారో పంపేస్తారో మీ ఇష్టం. ఏయ్, వచ్చేయండి రా. ఆహా, కొంచెం ఎరుపు తగ్గించండి బాబు, మార్నింగ్ మండిపోగలదు. బాబు గారు, ఏంట్రా? అదే బుల్లబాయ్ ఫోన్ చేశారండి. కార్డు వాడమంటారా క్యాష్ వాడమంటారా అని అడుగుతున్నాడు. కార్డు క్యాష్ ఏంట్రా? ఆ బ్యాంకోడు మనోళ్ళని రివెట్టేటండి. ఆర్ఎంపీ డాక్టర్ కుట్లేదంటే దారాలు కూడా సరిపోవట్లేదంటే బాబా. మోడ్ ఆఫ్ పేమెంట్ ఏంటని అడుగుతున్నాడండి. ఇన్సూరెన్స్ అప్లై చేసుకోమని తీయండి రా పళ్ళు. ఇవాళ ఆర్ అకౌంట్ క్లోజింగ్ చేసేద్దాం. నమస్కారం కడియం గారు. ఏ సీత, అసిస్టెంట్ మేనేజర్ కార్తీక్ గారు ఎక్కడ? సాయంత్రం 5 దాటిందంటే ₹1 కోటి ఇచ్చినా బ్యాంకులో ఉండడండి. ఎక్కడుంటాడు రా?
అసిస్టెంట్ మేనేజర్ కార్తీగాడు ఎక్కడ రా? కళ్ళేమన్నా సాగల్లెట్టు వచ్చేసారేంటండి? 185 సెంటీమీటర్ల ఎత్తు, 160 పౌండ్ల బరువు, బాహుబలికి బెస్ట్ ఫ్రెండ్ అనిపించే కటౌట్ కనరాట్లేదండి? నేర్పుగా తూర్పు చూడండి. రేయ్ కార్తీక్! నన్నెవరైనా అలా పిలవాలంటే ఒకటి మా ఇంట్లో వాళ్ళు పిలవాలి, లేదా నా పక్కనున్న ఫ్రెండ్స్ పిలవాలి. ఎవడ పడితే ఆడి పిలిస్తే ఆడి కోత ఆగిపోద్ది. బలుపా బతకాలం లేదేటే? ఈ రోజు పోతే రేపటికి 2, ఇవాళ ఫ్లాష్ న్యూస్, రేపటికి పాత న్యూస్. మ్యాటర్ ఏంటి? లోన్ గురించి అయితే రేపొద్దున 10ంటికి బ్యాంక్ రండి, మాట్లాడుకుందాం. అదే పర్సనల్ అయితే ఇలా ముందుకు వచ్చేసేయండి. వీడు నేతెరసలు ఎక్కువ తింటున్నట్టున్నాడు రా. బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువైపోయింది. అదేది ట్రైగ్లైసరైడ్స్. మొన్న టెస్ట్ లో చేయించుకుంటే 300 అని వచ్చింది. డాక్టర్ ఏమో స్ట్రెస్ కూడా కారణం, తగ్గించుకోమన్నాడు. మీరలా కాటన్ ధరలో నించొని చూస్తే ఎక్కడ తగ్గుతురా? వెళ్ళి ఆడ కాలో చెయ్యో సెపరేట్ చేసేయండి రా. విలేజ్ లో వీల్ చైర్ లో తిరుగుతుంటే సరదాగా సెల్ఫీలు దిగచ్చు. వెళ్ళండి. కంటిన్యూ. ఒక్కసారి కోట్లు అడుగు పెట్టాక మీ ఫోకస్ ఉండాల్సింది ఓన్లీ కోత గీత. ఈ ప్యాచ్ అయిపోయే లోపు మ్యాచ్ అయిపోవాలి. రేవెడుతుంటే అట్టాసు వస్తారేంట్రా? వెళ్ళండి. ఫైట్ చేస్తున్నాడా? పిల్లలతో కబడ్డీ ఆడిస్తున్నాడా? వదలకండ్రా. లొల్లాలాకుల దగ్గర దాని అమ్మ 6 ఎకరం దానిమ్మ తోట ఉంది. రాసిచ్చేస్తే నన్ను కొల్లబొరసండి రా. కార్ప్స్ తినద్దని ముత్తుకున్నా సన్న బియ్యం బస్తాలు పెక్కి కిస్తాలు తెంచుకొని వచ్చారు. ఎలాంటి చేస్తున్నా కొడుకుల్లో. హలో కడేం గారు, ఆత్రేయపురం పూతరేకుల మీద ప్రామిస్ చేసి చెప్తున్నా, ఇంకొకసారి లోన్ కట్టకుండా నాకు ఎదురు పడితే ఇంకెవ్వరికి ఎదురు పడకుండా చేస్తా. నీకు వారం టైం. లోన్ కట్టలేదంటే మిల్లు ఆక్షనే. చూసావా శైలు, నో మ్యాటర్ వాట్, దిస్ వరల్డ్ రెస్పెక్ట్స్ ఓన్లీ విన్నర్స్. ఆడుతున్నంతసేపు అందరూ ఒకేలా ఉన్నారు. గెలవగానే చూడు నువ్వు ఎక్కడున్నావు. ఇప్పుడు అందరు నిన్ను ఇలా చూడాలి. రేపు మీ అందరినీ మనూరు అలా చూడాలి. పంకజ, సుశీల, సుభద్ర, సూరమత్త, టీవీలో నా కాళ్ళు వచ్చే టైం అయిందే. తొందరగా రండి. వెల్కమ్ టు గోదావరి గుండె చప్పుడు 7 PM విత్ ఆకృతి. ఈ రోజు మన సిటీ ఛానల్లో ముఖ్యాంశాలు. నూజువిడు మ్యాంగోను నుజ్జు చేసిన పల్లెటూరు పూతరేకులు. కబడ్డీలో స్టేట్ లెవెల్లో సత్తా చాటిన ఆత్రేయపురం ఆడపిల్లలు. వచ్చే నేషనల్ కబడ్డీ పోటీల్లో ఎంత కష్టమైనా మనూరు పిల్లల్ని ఛాంపియన్స్ ని చేస్తానంటున్న కోచ్ కార్తీ. తోడి బ్యాండ్ మేళం బ్యాచ్ ఒకటి. ఆ కాల నా కళ్ళ ముందు ఇంట్లో తిరుగుతుంటే ఎంత బాగుంటుందో. నువ్విచ్చే ఫిల్టర్ కాఫీ అంత బాగుంటుంది. ఊరుకో అత్త.